ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందే నిక్షిప్తమైన. అవును, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? వాడు వచ్చి దేవుణ్ణి అడగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? దేవా నాకు జ్ఞానం తెచ్చామని. ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఇదిగో అది వెండి బంగారాల కంటే కోరదగింది. లోకంలో ఉన్న ధనరాశులన్నిటికంటే గొప్పది. ఆ జ్ఞానాన్ని కోరండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇదిగో ఈరోజు దేవుని జ్ఞానాన్ని కోరుకున్న ఒక వ్యక్తిని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఈయన అమెరికాలోని వ్యవసాయ రంగంలో గొప్ప మార్పును క్రియేట్ చేశాడు. ఈయన పరిశోధన చేసిన విషయం ఏంటో తెలుసా? వేరుశనగ. అవును, ఒక చిన్న వేరుశనగ, దాని మీద పరిశోధన చేసి ఆ వేరుశనగ ద్వారా కలిగే 300కు పైగా ఉపయోగాలను అతను తెలియజేశాడు. అలాగే స్వీట్ పొటాటో తెలుసు కదా, దాని మీద ప్రయోగాలు చేసి దాని మీద 100కు పైగా ఉపయోగాలు తెలియజేశాడు. దాన్ని బట్టి అక్కడున్న వ్యవసాయదారుల్లో అలాగే రైతుల్లో గొప్ప ప్రేరణ కలిగి వాళ్ళందరికీ గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. ఇతను అతి గొప్ప సైంటిస్ట్. అయితే ఇంత గొప్ప సైంటిస్ట్ దేవుడి గురించి ఏం చెప్తారో తెలుసా? నేను చేసిందంతా దేవుని వల్ల చేసిన. అవును, యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా మాత్రమే ఇదంతా నేను చేశానని నేను చెప్పాడు. ఆయన ఒకసారి ఎలా అన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు నాకు ఈ విశ్వం అంతటి గురించి చెప్పు అని అడిగాను. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఇదిగో నువ్వు విశ్వం అంతటి గురించి తెలుసుకోవడం చాలా పెద్ద పని. నాకు తెలిసి అది నీ వల్ల కాదేమో, నువ్వు తెలుసుకోగలిగే అంత చిన్న విషయం గురించి ఇంత చెప్తానని చెప్పి దేవుడు ఈ వేరుశనగలో ఉండే ఇన్ని అద్భుతమైన ఉపయోగాలు నాకు తెలియజేశాడు. ఆయన కాకపోతే నాకు తెలియదు. ఈ స్వీట్ పొటాటోలో ఉండే ఇన్ని అద్భుతమైన గుణాల గురించి నాకు తెలియజేశాడు. ఆయన కాకపోతే నాకు తెలియదు. ఆయన మాత్రమే మహిమ పొందగలిగిన వాడు, నేను ఏమీ కాదు అని చెప్పాడు. చూసారా, జ్ఞానం ఇచ్చే దేవుడు. అంత గొప్ప సైంటిస్ట్, అంత గొప్ప ఆవిష్కరణ చేశాడు. కానీ ఆయన చెప్పేది అంత ఒకటే, నాది ఏమీ కాదు, అంత దేవుడిది అని చెప్పి. ఈరోజు మీరు జ్ఞానం లేకుండా ఉన్నారా? దేవా నాకు ఈ విషయంలో ఇది అర్థం కావట్లేదు, ఇది ఎలా చేయాలి తెలియట్లేదు, ఇది ఇలాగా అది అలాగా అని ఒక కంగారు పడుతూ ఉన్నారా? అయితే దేవుని దగ్గర రండి, ఆయన్ని అడగండి, ఆయన జ్ఞానం తెచ్చేస్తాడు. మీరు అనుకున్నట్టుగా కాదు, మీరు అనుకునేదే కాదు. మీరు దేంట్లో అయితే నిజంగా దేవుడు ఉండాలనుకున్నాడో దాంట్లో. మరి ఎందుకని ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి జ్ఞానం అడగకూడదు? అడిగి చూడండి, గొప్పగా ధారాళంగా దయచేశాడు. సలోమును జ్ఞానం దయచేసిన ఆ ప్రభువే, సలోమును కంటే జ్ఞానమైన ఆ ప్రభువే మీకు కూడా జ్ఞానం దయచేస్తాడు. మరి ఎందుకని ఈరోజు దేవుని దగ్గర రాకూడదు? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.